ఇంకోటి మెయిన్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే చాలా మంది ఫాస్ట్ ఛార్జింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్, 180 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి ఆలోచిస్తారు. హాయ్, వెల్కమ్ టు సాయి దేవన్ స్టెక్. నేను మీ కేవీ సుబ్రహ్మణ్యం. ఇంకా వీడియోలోకి వెళ్తే దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు మనకి 60 వాట్స్ 80 వాట్స్ ఛార్జర్ వచ్చినా ఓకే, నో ప్రాబ్లం. మనకు బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదా అని ఆలోచించాం. సమ్థింగ్ కానీ శాంసంగ్ కానీ యాపిల్ వాళ్ళు ఛార్జర్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ముందర మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఛార్జర్ మనకు వస్తుందా లేదా. నెక్స్ట్ కేటగిరీ చూడాల్సింది ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్. చాలా కంపెనీస్ వీటి మీద ఫోకస్ చేస్తూ ఉంటాయి. మీరు ఇందులో ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు సామ్సంగ్ కానీ, గూగుల్ పిక్సెల్ కానీ, ఐఫోన్ కానీ 7 years దాకా అప్డేట్స్ అనేవి ఇస్తున్నారు. క్వశ్చన్ ఏంటంటే మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే 7 years ఒకే మొబైల్ యూజ్ చేస్తాం. రేర్ కండిషన్ తప్పితే 7 years ఎవరు మొబైల్స్ యూజ్ చేయరు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ 6 years 7 years ఇస్తున్నారని చెప్పి ఆ మొబైల్ తీసుకోవాలన్న ఆలోచన అయితే డెసిషన్ తీసుకోవడం అయితే రాంగ్. నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఇప్పుడు మేము ఈ టెక్ రివ్యూస్ ఇవ్వడం వల్ల ఈ ఫోన్ బాగుంది, స్పెసిఫికేషన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి అని ఈ చూసి మీరు మొబైల్ కొనాలనే ఒక ఆలోచనకి రాకండి. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో కూడా ప్రతి మొబైల్ ఇప్పుడు దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి ఆ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూడండి. ఫోన్కి క్యాప్చర్ ఎలా అవుతుంది, ర్యామ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, స్టోరేజ్ ఎలా ఉంటుంది, దానికి వెళ్ళండి, ఆ మొబైల్ చూడండి, పర్ఫార్మెన్స్ ఫోటో క్యాప్చర్ చేసి చూడండి. అంతా చూసిన తర్వాత ప్రైజెస్ కంపేర్ చేసుకోండి. ఒకవేళ ఆఫ్లైన్లో ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి ఆన్లైన్ కన్నా, ఆన్లైన్లో కంపల్సరీగా పర్చేజ్ చేసుకోండి. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఈ 2026లో ఇప్పుడు ఈ ఇయర్లో వచ్చిన మొబైల్ ఫోన్ తీసుకోవాలని నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా లక్ష పైన ఉంది. దాని బదులు మీరు ఏంటంటే 2025 మోడల్ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా తీసుకోండి. ఇది 80,000కి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ₹1,00,000 పెట్టే దగ్గర ఏంటంటే ఒక 80,000కి వస్తుంది అనుకోండి, ఆ ఫోనే తీసుకోండి. దానికి దీనికి పర్ఫార్మెన్స్ చేంజ్ అంత ఏమి ఉండదు అనమాట. వల్ల ఏంటంటే మీకు 20,000 మిగులుతాయి కదా, అందుకని మీరు లేటెస్ట్ ఈ ఇయరే తీసుకోవాలనేది ఏం లేదు. దానికి దీని పర్ఫార్మెన్స్ కూడా అంత తేడా. చాలా మంది 200 మెగాపిక్సెల్ 100 మెగాపిక్సెల్ అని ఇస్తూ ఉంటారు. అది మనం ఫొటోస్ తీసిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు 200 మెగాపిక్సెల్ అంటే అమ్మో ఫొటోస్ ఎక్సలెంట్గా వస్తాయని చెప్పి మనం మొబైల్ కొనుక్కుంటాం. కానీ అది మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఎందులో పోస్ట్ చేసినప్పుడు అంత బ్లర్రీగా కొన్ని ఫొటోస్ వస్తాయి. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక మెగాపిక్సెల్ చూడకూడదు, మన ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఎలా ఉందని చూసుకోవాలి. దానికోసం ఇప్పుడు ఆఫ్లైన్కి వెళ్ళి ఇప్పుడు అలాంటి ఫోన్స్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అది ఇది అని చెప్పి ఒక ఫోటో క్యాప్చర్ చేయండి. ఆ ఫోటో క్యాప్చర్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్ అప్పుడే పోస్ట్ చేసి చూడండి. అలా 100 మెగాపిక్సెల్ అంటే దాని ప్రైజ్ అప్రాక్సిమేట్గా 50,000 60,000 ఆ రేంజ్లో ఉంటాయి. అంత మనీ స్పెండ్ చేసేటప్పుడు ఏంటంటే ముందర దాన్ని డైరెక్ట్గా వెళ్ళి చూసి మీరు ఆ ఎక్స్పీరియన్స్ చూసారంటే అంత మనీ స్పెండ్ చేసిన దానికైనా మీరు బాధపడకుండా ఉంటారు. అందుకని నేను ఈ అడ్వైజ్ ఇస్తున్నాను అనమాట. ఇంకో మెయిన్ కేటగిరీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు చాలామంది సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనుక్కోవాలనుకుంటారు. ఈ మార్కెట్ చాలా ఉంటుందన్నమాట. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఏంటంటే మనం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. అందులో ఏమైనా ఫాల్ట్ ఉందా, బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది, ఈఎంఐ నెంబర్ అలాగా అవన్నీ చెక్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది. దీనికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది లాస్ట్ ఇయర్ iPhone 16 కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు iPhone 17 కొనుక్కోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే తక్కువ ప్రైస్కి మనకి అలాంటి ఫోన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా వాళ్ళ దగ్గర తీసుకొని కొనుక్కోండి. దానివల్ల ఏంటంటే మీకు మనీ అనేది సేవ్ అవుతుంది. పాయింట్ ఏంటంటే మనం బడ్జెట్లో ప్రాసెసర్ ఏది తీసుకుంటే మనకి ఫోన్ బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుందని. ఒకవేళ మీ బడ్జెట్ 12,000 అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 కానీ స్నాప్డ్రాగన్ 6 Gen 1 కానీ తీసుకోండి. ఈ ప్రాసెసర్ చాలా మంచిదన్నమాట 12,000 కేటగిరీ. ఇప్పుడు ఒకవేళ మీ బడ్జెట్ 12,000 నుంచి 18,000 దాకా ఉందనుకోండి, స్నాప్డ్రాగన్ 6 Gen 3కి వెళ్ళండి. లేదంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6400 కానీ 7300 కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 2 కైనా ప్రాసెసర్ అని తీసుకోండి. మీ బడ్జెట్ 25,000 నుంచి 35,000 దాకా ఉందనుకోండి, స్నాప్డ్రాగన్ 8S Gen 4 కానీ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 కానీ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 కానీ స్నాప్డ్రాగన్ 7 Gen 4 కానీ ప్రాసెసర్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీ బడ్జెట్ 35,000 నుంచి 50,000 దాకా ఉందనుకోండి, స్నాప్డ్రాగన్ 8 Gen 5 కానీ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా కానీ స్నాప్డ్రాగన్ 8X Gen 4 కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. మీ బడ్జెట్ 50,000 నుంచి 80,000 దాకా ఉందనుకోండి, స్నాప్డ్రాగన్ 8 Elite కానీ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్లస్ కానీ కొన్నిసార్లు సేల్స్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9500 కూడా దొరకచ్చు. ఇలాంటి ప్రాసెసర్ ఉన్న మొబైల్ తీసుకోవడం ట్రై. ఒకవేళ మీ బడ్జెట్ 80,000 కన్నా ఎక్కువ ఉందనుకోండి, స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 కానీ Exynos 2600 కానీ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ తీసుకోవడానికి ట్రై చేయండి. కాకుండా మీకు ఒకవేళ 15,000 కానీ 20,000 కానీ 30,000 కానీ మొబైల్ కొనాలనుకుంటే, మీరు ఏ స్పెసిఫికేషన్స్తో మొబైల్ కొనాలని కన్ఫ్యూజన్లో ఉంటే నాకు
కామెంట్ చేయండి. నేను దాని మీద కూడా ఒక మంచి వీడియో తీస్తాను. 15,000 కేటగిరీలో ఏ మొబైల్స్ బాగుంటాయి, 20,000 కేటగిరీలో ఏ మొబైల్స్ బాగుంటాయి, 30,000 కేటగిరీలో ఏ మొబైల్స్ బాగుంటాయి అనేవి నాకు మెసేజ్ చేయండి. దాని మీద కూడా ఒక మంచి వీడియో తీసి నేను పోస్ట్ చేస్తాను.